భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులైనటువంటి కుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ కొద్దిగా వారి ఆరోగ్య కారణాల వల్ల వారు పొద్దున ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంతో పాటు తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్స్ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి చెప్పడానికి వారు 2 ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకున్నారు. 2 ప్రోగ్రామ్స్ కూడా వారు క్యాన్సర్ అయినందుకు చింతిస్తున్నా అని తెలియజేశారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే అనేక మందికి అనేక అనుమానాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఒక సైద్ధాంతిక సిద్ధాంతం కోసం పనిచేసింది తప్పితే అందరినీ కలుపుకొని సైద్ధాంతిక సిద్ధాంతం కోసమే పనిచేసింది తప్పితే ఎవరిని దూరం పెట్టాలని ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా లేదు. చరిత్రలో పోతే చరిత్రను వక్రీకరించిందని మేము అనేక అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాము అంటే ఈ రోజు మొన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఎంపీ ఎలక్షన్స్ ముంగట భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, రిజర్వేషన్లను తీసేస్తుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రలోంచి తీసేస్తుంది. బతుకుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని నేను ముందుకు తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుకోవచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వ్యతిరేకించిందా, బాబాసాహెబ్ అంబేద్కర్ తో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నడిచిందా అని. చరిత్రలో పోతే 1932లో చూసుకున్నా 1952లో చూసుకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ తోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నడిచిందనే విషయాన్ని మీకు ముందుకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే 1932లో ఏ రోజైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని బ్యాన్ చేసినప్పుడు ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్వచ్ఛంద సంస్థను ఎట్లా బ్యాన్ చేస్తారు అనేసి ఆ రోజున గురూజీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని కలవడం జరిగింది. ఇది చరిత్ర అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున పరిస్థితిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఎందుకు బ్యాన్ చేస్తారు అని మొట్టమొదటి నిదానించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అనేక మందికి నేను అనేక మార్లు చెప్పిన, మేము కూడా అనేక మంది ఇక్కడ అనేక సంస్థల్లోంచి సంఘ సంస్థల్లోంచి వచ్చిన వాళ్ళమే. మేము ఏ రోజు కూడా కానీ ఎస్సీ మోర్చా అనేది ఒకటి భారతీయ జనతా పార్టీలో ఉంది కాబట్టి మేము ఎస్సీ మోర్చాలో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎస్సీలము అనే వర్డ్ వస్తుందనే విషయాన్ని 1932లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క క్యాంపుకి వస్తే ఆ క్యాంప్ లో డాక్టర్ జీ గారు ఉంటారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు. ఆ క్యాంప్ లో డాక్టర్ జీ గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రశ్న అడుగుతారు, మా వాళ్ళు ఉన్నారా, మేము కులాలు లేని సమాజం నిర్మించాలా, మా యొక్క లక్ష్యం అఖండ భారతీయ లక్ష్యం, మా లక్ష్యం ఈ భారతదేశంలో హిందువులందరూ ఏకం కావాలి, ఈ భారతదేశం యొక్క హిందుత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అనేది లక్ష్యం తప్పితే మాకు ఇంకో లక్ష్యం లేదు, మాకు తెలియదు అంటారు. మీరే వాకప్ చేయండి అనుకుంటే చూస్తారు, అరే చిన్న కులం లేదు, పెద్ద కులం లేదు, ఉన్నవాడు లేదు, లేనివాడు లేడు, అందరూ ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోని ఈ రోజు ఈ యొక్క కబడ్డీ ఆడుతా ఉన్నారే, ఇంత గొప్ప సంఘం ఉంది. మేము ఈ రోజే ఎవరి ప్లేట్ వారు పెట్టుకొని ఏ కులమో తెలియదు, ఏదో తెలియదు కూర్చొని ప్రతి ఒక్కరు కూడా సహపంక్తి భోజనం చేస్తా ఉంటే ఈ మార్పు భారతదేశంలో విషయం వాస్తవం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అనేక మందికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కానివ్వండి అంటరాంతరాన్ని ప్రోత్సహిస్తుంది అని మాట్లాడుతూ ఉంటే వారికి ఒకటే మాట అడుగుతా ఉన్నా, అంటరానితనం పుట్టింది ఎప్పుడు ఒక్కసారి తెలియజేసుకోవాలా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పుట్టింది ఎప్పుడో ఒక్కసారి ఆలోచించాలా. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటది ఈ భారతదేశానికి స్వాతంత్రం మేమే తెచ్చినాం, ఎందుకు తెచ్చిరు మన స్వాతంత్రం మేమే తెచ్చినాం అని మాట్లాడతారు కదా. మళ్ళా ఈ అంటరానితనం ఎవరు తెచ్చిరో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మన 75 స్వాతంత్రంలో చెప్పారు ఈ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఒక ఛాయ్ వాళ్ళను, ఒక బీసీ బిడ్డను, ఒక గరీబుని ఈ భారతదేశ ప్రజాతంత్ర దేశమైన భారతదేశానికి దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనే విషయాన్ని తను తెలియజేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అహ్మదాబాద్ లో చెప్పులు లేకుండా ఒక ఏనుగు పైన ఏదైతే రాజ్యాంగాన్ని పెట్టి అహ్మదాబాద్ నగరం అంతా కూడా ఏదైతే ప్రదర్శన చేసినటువంటి గొప్ప నేత నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నా. తను చేసింది కూడా 2014లో తను ప్రధానమంత్రి అయ్యాడు, తను చేసింది 2004 అనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నా.
అనేక మంది అంటారు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద అనేక రాజకీయాలు చేస్తారు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా. ఎలక్షన్స్ లో కానీ దళితులకు సముచిత స్థానం భారతీయ జనతా పార్టీ ఇచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మురళీ సార్ గారి యొక్క ఆలోచన ద్వారా ఎలా ఉంటుందంటే, నేను చాలా సార్లు మురళీ సార్తో మాట్లాడినప్పుడు వారు చెప్తా ఉంటుండే నాకు, అరే వాళ్ళు వీళ్ళు హిందువులం కాదు మనల్ని ప్రభు అనేది, మనం అసలైన హిందువులవి భారతదేశంలో ఎందుకన్నా అని అడిగితే గుళ్ళో రాలేకపోయినా అడ్డరంకలం ఉన్నా మనం ఒక బండలోనే రాముని చూసుకున్నాం, బండలోనే వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం, బండలోనే మైసమ్మని చూసుకున్నాం, పోచమ్మని చూసుకున్నాం. అటువంటి సమాజంలో పుట్టిన మనం అసలైన భారతదేశంలో హిందువులమని చెప్పుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. మనం కులం మారలేదనే విషయాన్ని తెలియజేసినటువంటి గొప్ప నాయకుడు మా మురళీధర్ రావు గారు. అటువంటి సంస్థలో పనిచేస్తున్నాం. అటువంటి సంస్థలో అనేక మందిని మేము అనేక రోజుల నుంచి మేము ఆర్ఎస్ఎస్ అనేక క్యాంపులను అటెండ్ అయినాం. ఎక్కడ కూడా అదేదో వాదం అంటారు మనువాదం అని, ఆ వాదం ఎట్లుంటుందో కూడా మాకు ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ క్యాంప్ చేసిన వాళ్ళం ఎస్సీ మోర్చాలో చాలా మంది ఉన్నాం. అనేక మందిని అడగండి, ఎవరైనా కానీ ఎక్కడైనా మనువాదం ఉంటుందంటే నేనే చదువుదామంటే కూడా నాకు దొరుకుతలేదు. ఆ వాదం ఏందో మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ వాదం ఏకాత్మత మానవత వాదం అనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ధన్పాల్ సూర్యనారాయణ గారు అర్బన్ లో గెలిచిర్రు అని అంటే ముఖ్యంగా దళితులు ఓట్లు వేసిర్రు, బీసీలు ఓట్లు వేసిర్రు, ఓసీలు ఓట్లు వేసిర్రు. వీళ్ళందరూ మాకు దూరం అయితే ధన్పాల్ సూర్యనారాయణ గారికి ఎందుకు ఓట్లు వేస్తుండే అనే విషయాన్ని మేము సుస్పష్టంగా అడుగుతా ఉన్నాం. ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా వారి యొక్క మాతృ సంస్థ అయినటువంటి విశ్వ హిందూ పరిషత్ లో పనిచేసిండ్రు. వారు కూడా అనేక రుగ్మతలను మీద కొట్లాడిన విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఒక దళితుల్ని రాష్ట్రపతిని చేసినాం, 10 మందిని కేంద్ర మంత్రులుగా దళితులను చేసినాం, అనేక విషయాలను మేము చేసినాం కాబట్టి మేము ఈ రోజు చెప్పుకుంటున్నాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాజ్యాంగ విషయంలో మాట్లాడుతూ ఉంటారు, రాజ్యాంగాన్ని కూని చేసిర్రు కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగాన్ని కూని చేసిన విషయం మనందరికీ తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 100 భారతీయ జనతా పార్టీలో కుల ప్రస్తావన ఉండదు. మేము ఎస్సీ మోర్చా అయినా ఏ మోర్చా అయినా కానీ అందరి కోసం ఒక్కదాటిపై వచ్చి పనిచేస్తామనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తూ, మాకు అనేక సార్లు ఇబ్బందులైనా కానీ మాకు అందరితో పాటు మాకు సహకరించినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారికి మా తెలియజేస్తూ వారి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత మేధావుల సదస్సుకు విచ్చేసిన దళిత సోదరులకు, వేదిక మీద ఉన్న మా సీనియర్ నాయకుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమార్ గారికి, జిల్లా అధ్యక్షులు శివ గారికి, మరియు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా సభ్యులకు, కార్పొరేటర్లకు, ఇక్కడికి విచ్చేసిన ఇందూరు నగర పురా దళిత ప్రముఖులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మొట్టమొదటిగా కొద్దిగా ఆలస్యమైనందుకు మీ అందరికీ కూడా నేను పెద్దమని చోటు మీరు తెలుస్తారని కోరుకుంటూ, వాస్తవంగా దళితులు అనడం కన్నా ఆది హిందువులు అంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ దేశానికి మూల పురుషులుగా, హిందూ ధర్మ రక్షకులుగా ప్రతి వ్యక్తి కుటుంబం శ్రీరాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని శ్రీరాముని జీవితం ఆదర్శంగా తీసుకోవాలి అనే ఈ అంశము ఆ రామాయణాన్ని రచించిన మహాపురుషుడు వాల్మీకుడు మనందరికీ తెలుసు. ఆ వాల్మీకుడు కూడా మన వర్గానికి చెందిన వ్యక్తే. అంటే
ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా శ్రీరాముని ఆదర్శంగా తీసుకునాలి. శ్రీరాముడి జీవితం ఏ విధంగా ఉందో అది కూడా మన కుటుంబం కూడా అదే విధంగా ఉండాలని ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు కోరుకుంటా ఉన్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, దళితుడి కన్నా మనం హిందువులంటే ఆది హిందువులంటే బాగుంటుందని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా వాల్మీకి కాలం నుండి రాజ్యాంగాన్ని రచించిన మన అందరి ప్రియతమ నాయకుడు అంబేద్కర్ వరకు కూడా ఈ దేశాన్ని, దేశ ప్రజలను ఆ విధంగా రక్షణగా ఉంటూ మనం ఎట్లయితే భగవద్గీతను మనం ఒక ఆదర్శంగా తీసుకుంటామో, భగవద్గీత అంటే ఎంత గొప్పగానో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కూడా భగవద్గీతతో సమానంగా మనం అందరం కూడా మనం కొలుస్తూ ఉంటాం. అందుకే నేను అంటా ఉన్నా, ఆది హిందువులు అంటే బాగుంటుందని. ఇక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు దళిత వర్గానికి ప్రధానమైన పీఠం కలుగజేస్తూ ఉంది, ప్రధానమైన స్థానం కలుగజేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా స్వతంత్రం వచ్చిన తర్వాత వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందంటే అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అంబేద్కర్ గారి చరిత్రను ఒక కుటుంబం చిరిపేయాలని చూసినప్పుడు అంబేద్కర్ గారు ఒక జాతి నాయకుడు కాదు, ఆయన జాతీయ నాయకులు. ఆయన ఏ ఒక్క జాతికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన జాతీయ నాయకుడు. అంత గొప్ప వ్యక్తిని ఆయన చరిత్రను చెప్పేయడానికి చూసిన కుటుంబం ఏదో మనందరికీ తెలుసు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన్ మన్ ధన్ అన్ని కూడా ఉపయోగించి ఆయన ఓటమికి కారణమైన కాంగ్రెస్ చరిత్ర, ఆ హీనమైన చరిత్ర భవిష్యత్తులో ఎప్పటికి ఉండిపోతుందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అలాంటి మహనీయుని చరిత్ర భవిష్యత్తులో చిరస్థాయిగా నిలిచిపోవాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పంచతీర్థాలు అనే ఒక అద్భుతమైన, అంటే పంచతీర్థాలు ఒక పంచ ఆలయాలుగా అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుండి చివరి వరకు ఆయన చదువుకున్న రోజులు ఆయన ఎక్కడైతే నివసించిండో పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి ఈరోజు జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఢిల్లీలో ఆయన పేరు మీద 2 ఎకరాల్లో 100 కోట్లతో గొప్ప స్మారక భవనాన్ని కూడా నిర్మించడం మన భారతీయులందరికీ కూడా గర్వకారణమని ఈ సభ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతికి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. అదేవిధంగా కానీ నేటి సమాజంలో దళితులకు ఒక ఓటు బ్యాంక్గా వాడుకుంటా ఉన్నారు. దళితులంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళ
వీళ్ళకి ఏదో మనం చేస్తే ఓట్లు వేస్తారని ఆ రకంగా దళితుల్ని ఒక భారతీయ జనతా పార్టీ కాకుండా అన్ని పార్టీలు కూడా ఒక ఓట్ బ్యాంక్గా వాడుకుంటా ఉన్నాయి. అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఆ మహనీయుడి పేరు ముసుగులో దేశ విద్రోహ కార్యకలాపాలను ప్రోత్సహించే వారిని చూస్తూ ఉన్నాం. ఆయన పేరు చెప్తారో ఎవరైతే దేశ ద్రోహులు ఉన్నారో వారికి ప్రోత్సహిస్తూ ఉన్నాయి కొన్ని పార్టీలు. అంబేద్కర్ గారి పేరు పెట్టి దేశాన్ని నాశనం చేయాలని చూసిన వారు యాకూబ్ మీనన్, యాసిన్ అక్బర్ లాంటి దేశద్రోహులను పత్తాసు పలికి మీమ్ లీల్ అండ్ భీమ్ లీల్ వాళ్ళని ఏమనాలో మీ అందరు కూడా ఆలోచించాలని మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకు ప్రసాదిస్తే ఆ రాజ్యాంగ గౌరవం లేకుండా పార్లమెంటు పైన ఎవరైతే దాడి చేసిండ్రో వారికి మద్దతిస్తూ వత్తాసు పలుకుతా ఉంది కొన్ని పార్టీలు ఈరోజు. అటువంటి దేశ ద్రోహులు మొన్నటి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు వస్తే సోదరుడు చెప్పినట్లు రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తీసిస్తారు. ఈ విధంగా దుష్ప్రచారం చేయడం జరిగింది. రిజర్వేషన్లని తీసేసేది కాదు, రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చే పార్టీ ఏది అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తా ఉన్నా. ఇక బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో దళితులను ఏ విధంగా మోసం చేసిందో మనందరికీ తెలుసు. దళిత ముఖ్యమంత్రి అని మోసపూరిత ఎన్నికల్లో 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చి ఏదైతే చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ పేరు మీద దళితులకు చేవేళ్ల డిక్లరేషన్లో పచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే చేవేళ్లే అక్కడ ఆ డిక్లరేషన్లో అంబేద్కర్ అభయహస్తం పేరు మోసం చేస్తే 12 లక్షలు ఇస్తారు. ఇదంతా మనకు తెలుసు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జాగా ఉంటే దళిత బిడ్డలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఇప్పటిదాకా 10 నెలలు గడుస్తూ ఉంది, దానికి అడ్రస్ లేదు. ఎస్సీ కార్పొరేషన్తో పాటు మరో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంవత్సరానికి 700 కోట్లు అని యావత్ దళిత సమాజాన్ని మోసం చేసిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఎస్సీలు అభివృద్ధి చెందాలి, సమాజంలో అందరికీ సరి సమానంగా ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతూ ఉంటే కేవలం ఓటు బ్యాంక్ కోసం మోసపూరిత వాగ్దానాలు చేసి ఎలక్షన్ల తర్వాత దళిత బిడ్డల గురించి మర్చిపోతూ ఉంది. ఈరోజు గతంలో ఎస్సీ మన టిఆర్ఎస్ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక అనేక హామీలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. విద్యాజ్యోతి పథకం కింద 10th పాస్ అయిన 10,000 అన్నారు, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, ఎంఫిల్ పూర్తి చేస్తే 5 లక్షలని యావత్ దళిత విద్యార్థులకు మోసం చేసిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు మాట్లాడతారు రాహుల్ గాంధీ దేశం పెట్టకపోతే మహాపురుషుడు రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఒక విద్రోహంగా మాట్లాడతాడు. దేశం గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ చులకన మాట్లాడే వ్యక్తి ఈరోజు రాహుల్ బాబా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా దళిత మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ముసుగులో దేశ విచ్ఛిన్నకర కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు రాజకీయ నాయకులు దళితుల వర్గాలను విభజించి ఆట వస్తువులుగా ఆడుకొని వదిలేస్తూ ఉన్నారు.
మనం మన జాతి చైతన్యం చేయాల్సిన మరియు జాతి చైతన్యం చేయాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రామాయణం రచించిన వాల్మీకి మరియు వారిని ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన అంబేద్కర్ నాయకులుగా దేశ ఆది హిందువులుగా మూల పురుషులుగా హిందూ దేశాన్ని హిందూ ధర్మాన్ని కాపాడటంలో మనం కీలక పాత్ర పోషించాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక మేధావి మౌనం వహిస్తే ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం. మన చరిత్రని మనం చెప్పుకోకుంటే ఎదుటి వాళ్ళు దాన్ని వారి ఓట్ బ్యాంక్ కోసము వక్రీకరించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న మేధావులు అందరూ మీ అందరికీ నేను కోరుతా ఉన్నా, దేశ ఐక్యతలో కానీ దేశ అభివృద్ధిలో కానీ దేశ సమైక్యతలో కానీ మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఆ రోజు వాల్మీకి వారసులందరూ కూడా అదేవిధంగా ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా దేశ అభివృద్ధిలో దేశ సమైక్యతగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క దళిత బంధువులందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ భారత్ మాతాకి మనకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చూస్తే ఆర్థిక స్థితిగతులను బట్టి ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మన దగ్గర ఇక్కడ ఉన్న రెడ్డిలను చూసుకోండి, ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓసీ ఎక్కువ శాతం. అదే రెడ్డిలను చూసుకొని కర్ణాటకలో ఆర్థిక స్థితిగతులు మీడియం ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు, అందుకని అక్కడ బీసీ. అదే రెడ్డి వాళ్ళని చూసుకొని ఛత్తీస్గఢ్లో ఆర్థికంగా చాలా వీక్ ఉన్నారు, అక్కడ ఎస్టీలు ఉన్నారు. ఆర్థిక స్థితిగతులను బట్టి మనకు ఎస్సీ ఎస్టీ ఓసీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వెల్మా తీసుకోవాలి, కార్యక్రమం బలం ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఓసీ. అదే పక్కకున్న మహారాష్ట్ర తీసుకోండి, మన భారత్లో ఆర్థిక స్థితిగతులను బట్టి అక్కడ చాలా వీక్ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఎస్సీ. అట్లా ఆర్థిక స్థితిగతులను బట్టి మనకు ఎస్సీ ఎస్టీ ఓసీలను ఉంది రాజ్యాంగం. అందుకని దళితులు అంటే తక్కువ కులము అంతరం అనేది లేదు. కానీ మన దరిద్రం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ కమ్యూనిస్టులు మనం తయారు చేసాం. ఎస్సీలు అంటే తక్కువ కులము, బీసీలు అంటే మధ్యతరగతి, అట్లా మనకు అక్కడ తయారు చేశాడు. మీరు చూడండి, మన పూర్వీకుల కృష్ణుడు ఏమన్నాడు, చాతుర్వర్ణం అన్నాడు. అంటే మన దాంట్లో కుల వ్యవస్థ అనేది లేదు. ఎవరైతే జ్ఞానాన్ని నేర్పిస్తారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు, ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళని వైశ్యులు అంటారు, ఎవరైతే దేశం కోసం పనిచేస్తారో వాళ్ళకి క్షత్రియులు అంటారు, ఎవరైతే పనులు కూలి పనులు కానీ ఆ పని కానీ మన చేతుల పనులు వాళ్ళు చేస్తారో వాళ్ళని శూద్రులు అంటారు. శూద్రులు అంటే తక్కువ కులము, వైశ్యులు అంటే ఎక్కువ కులము, బ్రాహ్మణం అంటే ఎక్కువ కులం అట్లేం లేదు. కానీ మన అట్లా చిత్రీకరించారు. అందుకని మనం కూడా ఇప్పటికుంది మన సమాజంలో అంతరాధారం అనేది ఇప్పటి కూడా ఉంది, కానీ అది అనుభవించడానికి తెలుస్తుంది. కానీ మనం దాన్ని దృష్టి ఉంచుకొని దేశానికైతే అన్యాయం చేయదు. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్లో డివైడ్ అయింది, బంగ్లాదేశ్లో డివైడ్ అయింది మన దేశం నుంచి. ఎందుకు? ఈరోజు ఇక్కడ మనమందరం కూడా ఒక మంచి విషయం పైన మాట్లాడడానికి ముందుకు వచ్చాం. అయితే దురదృష్టవశాత్తు ఆ విషయం మనం ఎలా మాట్లాడుతున్నామంటే ఏదో జరిగిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నాం. ముస్లింలలో షియాకి సున్నీలకు అసలు పడదు, ఒకే వర్గం.
కొట్టుకొని చచ్చిపోతారు. మీకు షియాలు 15% ఉన్నారు, అంటే ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఇరాన్, లెబనాన్, యెమెన్, జోర్డాన్ ఇట్లాంటి వాళ్ళు 15% ఉంటారు. తక్కిన 85% మంది సున్నీలు. వీడికంటే వాడి కూడా వాడికంటే కూడా సంపేసుకుంటారు అంతే. రెండో విషయం లేదు. వీడి మధ్యలో వాడు రాడు, వాడి మధ్యలో వీడు రాడు, వాళ్ళ మధ్య ఇట్లాంటి చర్చలు ఉంటాయి. రోమన్ క్యాథలిక్స్ కి ప్రొటెస్టెంట్స్ కి అసలు పడదు. జీసస్ ని మేము భక్తం అంటాడు, మరియాన్ మాన్ భక్తం అంటాడు. ఆడియుడు క్రిస్టియన్సే, వాడియుడు మొత్తం కొట్టుకొని చచ్చిపోతారు. యూరోప్ లో ఉన్న వాళ్ళందరూ ప్రొటెస్టెంట్స్, అమెరికా సైడ్ ఉన్న వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. మన దగ్గర కూడా రోమన్ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్, వీడి చర్చ్ లో వాడు చర్చ్ లో వీడు కొట్టుకొని చచ్చిపోతారు. ఇది జాతీయ అంశం కాదు, ఇది నేషనల్ అంశం కాదు. ఒకే సమాజంలో ఉండి అన్నదమ్ముల్లా ఉండి దేవిమాలలు వేసుకొని వినాయక చవితి చేసుకొని రామార్చన చేసి అన్ని చేస్తున్నాం. మనము ఒక డిబేట్ చేస్తాం. ఎస్సీల పైన దాడులు చేస్తున్న హిందువులు, ఇది ఎక్కడిది? ఎస్సీల పైన హిందువులు ఎప్పుడు దాడి చేసిండు? ఎక్కడ జరిగింది? అంటే ఎస్సీ హిందూ కాదా, ఎస్టీ హిందీ కాదా? హిందూ కాదు. దళిత అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నిటినీ కూడా ఒక మంచి అంశము దళిత మేధావులు అనే పదం వచ్చింది. అసలు దళిత అనే పదం ఎవరు తీసుకొచ్చి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏ రకంగా తెచ్చి ఎప్పుడైనా మనం ఆలోచించినామా? ఆలోచించలేదు. ఈ విషయం గురించి ఎప్పుడు మాట్లాడాక మనం 3 రకాలుగా ఆలోచించాలి. చారిత్రక సంఘటనలు, సామాజిక సంఘటనలు, మన రాజకీయ కోణంలో ఆలోచించాలి. అయితే నిన్న కాదు ఇది ఈరోజు వెలుగు పేపర్లో రిజర్వేషన్ పరిమితి తీసేయాలి అని మన భారతదేశం గర్వించదగ్గ ఓకే భారత రత్నకి అతి చేరులో ఉన్న రాహుల్ గాంధీ గారు ఇది రాసింది అనమాట. మన భారత రత్న ఇస్తే అయిపోతుంది సార్. ఇక మనం ఒక స్పెషల్ లెటర్ ఇచ్చేసి బతుకుంటే ఒక 3-4 భారత రత్నాలు ఇచ్చేస్తే అయిపోతుంది ఆయనకి. పాపం ఆయన ఊరికే కుప్పాకులాడుతున్నాడు. ఈయన ఏమంటాడు అంటే రాజ్యాంగాన్ని రక్షించేందుకు రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలి. రాజ్యాంగాన్ని రక్షించడానికి 1972లో రాజ్యాంగాన్ని ఎవరు రక్షించిందంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసేసినప్పుడు. అప్పుడు ఎవరు రక్షించింది రాజ్యాంగాన్ని? ఎవరు రక్షించారు? 50% పరిమితిని ఎత్తివేయాలి అని చెప్పి 50% పరిమితిని ఎత్తివేయాలన్నప్పుడు కనీస జ్ఞానం ఉండాలి. ఏమని? రిజర్వేషన్లు 2 రకాలు, కులాల వారి రిజర్వేషన్ ఒకటి, ఆర్థిక రిజర్వేషన్ ఒకటి. నరేంద్ర మోడీ గారు కనుక రాకపోయి ఉంటే కనుక 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాకపోతుండే. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలా. ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సి సెలక్షన్స్ లో ఎంతో మంది ఉన్నత వర్గంలో ఉన్నటువంటి ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. ఈ రోజు శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు చేపట్టి ఇది నువ్వు ఎక్కిస్తావా, లేకపోతే ఎస్సీలకు ఉన్నటువంటి 7.5 ఇది 15% రిలేషన్ 7.5 ప్లస్ 21% ఇది ఎక్కిస్తావా, లేదా 1991 వరకు 1991 వరకు కాంగ్రెస్ పరిపాలించింది. దానికన్నా ముందు వేరే వాడు ఎవరు పరిపాలించాలి? మరి మండల్ కమిషన్ రావడంతో మరి బీసీలకు రిజర్వేషన్లు ఎడిపోయినాయి. ఈ రోజు ఈయన కొత్త వచ్చి పరిమితులు ఎత్తేస్తా అని చెప్తున్నాడు. ఇది ఒక విషయం. రెండోది ఏంటంటే 90% అవకాశాలు. ఇది చాలా ఘోరం. ఇది ఏం చెప్తాడంటే బడ్జెట్ తయారు చేస్తున్నటువంటి దాంట్లో 90 మంది టాప్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారట. ఈయనకి బడ్జెట్ ఎవరు తయారు చేస్తాడు కూడా తెలియదు. కనీసం బడ్జెట్ తయారు చేస్తున్న 90% టాప్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏ మంత్రిక శాతం తయారు చేస్తాయి, దాంట్లో ఎవరెవరు ఉంటారు అది కూడా తెలియదు. దాంట్లో ఏమని చెప్తాడంటే వీళ్ళలో 50% ఓబీసీ కమ్యూనిటీ నుంచి, వీళ్ళలో ముగ్గురు మాత్రమే ఓబీసీ కమ్యూనిటీ, ఇంకొక 15% దళితులలో 2 దళితులు, ఇంకొకరు మాత్రం ఎస్టీ అని చెప్తున్నారు. మొత్తం తప్పుడంతలు. ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నది అంటే ప్రస్తుతం దళిత అనే పదాన్ని తీసుకొచ్చింది 135 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్. ఈ పదం దానికన్నా ముందు లేకుండా. ఇందాక అన్న ఒక మాట అన్నాడు, మనువాదం అంటే మను చరిత్ర అంటే తెలియదు అన్నారు. దీన్ని మనుస్మృతి అంటారు. ఈ మనుస్మృతితో పాటు గౌతమ స్మృతి, పరాశర స్మృతి, ఇట్లా 108 స్మృతులు ఉంటాయి. స్మృతులు అంటే విన్న తర్వాత విన్న దాన్ని మనం అర్థం చేసుకొని సమాజానికి మనం చెప్పేది స్మృతి అవుతుంది. ఇది కృతాయుగం అంటే ఏంటి? రామాయణ కాలంలో మనువుల వారు చెప్పినప్పుడు దాన్ని భృగు మహర్షి తక్కిన జాతి వాళ్ళందరికీ చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే మనువు ప్రజాపతి, మన మొట్టమొదటి ప్రజాపతి, మనం ఎట్లయితే ప్రెసిడెంట్ అంటామో అప్పుడు మొత్తం దక్షిణావ్రతానికి ఉత్తరావ్రతానికి ఉన్నటువంటి ఏకైక ప్రెసిడెంట్ మనువు. ఈ కమ్యూనిస్టులు ఏం చేస్తారు? మనువాదం అంటారు. మొన్న ఒక డిబేట్ పెట్టి మీరు మనువాదం నమ్ముతారు అంటే ఆయనకి ఏమన్నా అడిగినా ఎంతమంది మనువులు నువ్వు ఏ మనువు గురించి మాట్లాడుతున్నావు? మనువు లేదా ఆయనకి ఏదో తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఎదుటి వాడు చెప్పాలని మనం గుడ్డిగా నమ్ముతాం. ఇది మను చరిత్ర, ఇది మనుస్మృతి.
దీంట్లో చాలా క్లియర్గా ఏమని రాస్తుంటారంటే మనుస్మృతిలో ద్వాపర యుగంలో ప్రామాణికం కాక ఈ కలియుగంలో పరాశర స్మృతికే ప్రాధాన్యం ఉంది అని చెప్పేసి మనుస్మృతిలో చాలా ఖచ్చితంగా రాయబడింది. అంటే మనుస్మృతి అన్నది ద్వాపర యుగానికి చెందినటువంటిది, దాని తర్వాత కృతాయుగానికి చెందినటువంటిది, కృతాయుగం తర్వాత ద్వాపర యుగంలో మనం గౌతమ స్మృతి వాడాలి. కలియుగానికి సంబంధించి మనము ఇక్కడ కలియుగానికి సంబంధించి చాలా క్లియర్ గా చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది అంటే కలవ పరాశర స్మృతి అంటే కలియుగంలో పరాశర స్మృతిని మాత్రమే మనం వాడాలి, మను చరిత్రను మనుస్మృతిని వాడద్దు అని ఉంటుంది. అంటే మనువు రచించినటువంటిది కృతాయుగానికి సంబంధించింది, రామాయణ కాలంలో సంబంధించింది. దాని తర్వాత ఆ కాలానికి సంబంధించి ఆ యుగానికి సంబంధించి ఎన్నో మార్పులు జరిగినాయి. దాని తర్వాత ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణ పరమాత్ముల వాళ్ళ చూడు గౌతమ ముని రచించినటువంటి స్మృతి గౌతమ స్మృతిని రచించినారు. దాని తర్వాత మహాభారతం ఎండ్ అయిపోయిన తర్వాత కలియుగ ప్రారంభంలో పరాశరుడు రాసినటువంటి పరాశరుడు ఎవరు? చాలా మందికి తెలియని విషయం. రావణాసురుడు యొక్క తండ్రి. ఇది ఎంతమంది తెలుసు చెప్పండి? రావణాసురుడు తండ్రి పరాశరుడు రాసినటువంటి స్మృతిని మనం చదువుతున్నాం. కొంతమంది ఏం చేస్తారు, రావణ బ్రహ్మ, రాముడు లేడు రావణుడు అంటారు. కరెక్టే రాబాయి, నీకు తెలుసా? భారతదేశం పాటిస్తున్నటువంటి స్మృతి ఏదైతుందో పరాశర స్మృతి ఇది. ఇంకా చాలా మంది ఏమంటారు, ఈ యొక్క మన సోకాల్డ్ కమ్యూనిస్టులు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒరిజినల్ మనుస్మృతికి సంబంధించినటువంటి దాంట్లో 12 చాప్టర్స్ ఉంటే 6 చాప్టర్లు కులాల గురించి చెప్తాయి. 7 చాప్టర్ 8 చాప్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సొసైటల్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ వీటి గురించి చెప్తాయి. అయితే దీంట్లో ఒరిజినల్ గా 1214 శ్లోకాలు ఉన్నాయి. దీని తర్వాత 1880లో 1830 తర్వాత అడిషనల్ గా దీంట్లో 1417 శ్లోకాలు పెట్టడం జరిగింది. ఫస్ట్ విషయం మనం అర్థం చేసుకోవాలి, మనుస్మృతి మనకు కలియుగంలో పనిచేయదు, ఇది చాలా క్లియర్ ఉంది. రెండోది, మనుస్మృతిలో ఒరిజినల్ గా 1214 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిరు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేసిరు, అదనంగా 1417 శ్లోకాలు దాంట్లో చొప్పించారు. ఏమని చొప్పించారు? దళితులు ఇట్లా చేయాలి, బ్రాహ్మణులకు ఇట్లా చేయాలి, ఆడవాళ్ళని ఇట్లా చేయాలి మొత్తం చేసి మనుస్మృతి అన్నది హిందువులు దళితులకు వ్యతిరేకం కాబట్టి దళితులు హిందువులు కాదు, కావాలంటే మనుస్మృతి చదవండి అని చూపెట్టి అయిపోయింది. అక్కడికి వెళ్ళి స్టార్ట్. మనం ఆ పదం ఏదైతే ఉందో మేధావులు, హిందూ మేధావులు ఎవ్వరు కూడా దీన్ని చదివే ప్రయత్నం చేయలేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు, నిజంగా దాంట్లో శ్లోకాలు ఉన్నాయని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. దీన్ని ఖచ్చితంగా బాగా వాడుకుందంటే కమ్యూనిస్టులు. ఈరోజు కమ్యూనిస్టులు ఏం చెప్తారండి? కమ్యూనిస్టులు ఈరోజు దళితులందరి పక్షాన కమ్యూనిజం ఉంది. భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, సావర్కర్ కావచ్చు, దళితులకు వ్యతిరేకం అంటారు. నేను కమ్యూనిస్టులు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీ గొప్ప సోమనాథ్ చటర్జీ గారు కావచ్చు, 32 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని పరిపాలించిన జ్యోతి బసు కావచ్చు, మీ యొక్క సీతారాం యేచూరి, మీ యొక్క బృందాకారత్, మీ యొక్క ప్రకాష్ కారత్, ఇందులో ఎవడన్నా బ్రాహ్మణుడు కావడున్నాడా? మీ కమ్యూనిస్టులు మొత్తం బ్రాహ్మణులే. మావోయిజంలో పంపేసి మాత్రం దళితుల్ని, ఎస్టీలను. ఈ రోజు దండకారణ్యం అడవులలో వచ్చేది మొత్తం ఎస్టీ, ఎస్సీ, బీసీలు. కమ్యూనిస్టుల లీడర్షిప్ మొత్తం బ్రాహ్మణులు. ఈ రోజు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాడు? ఇవాళ నరేంద్ర మోడీ ఏమన్నా ఆయన బ్రాహ్మణుడా? అమిత్ షా గారు బ్రాహ్మణుడా? వీరు బ్రాహ్మణులా? అరవింద్ గారు బ్రాహ్మణులా? నేను బ్రాహ్మణులా? మీరందరూ బ్రాహ్మణులా? ఈరోజు మన దేశం కోసం పోరాటం చేస్తలేమా? మరి కమ్యూనిజంలో ఉన్న బ్రాహ్మణులు ఈ రోజు ఎందుకు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పొమ్మంటున్నారు? ఎందుకంటే దేశాన్ని విడగొట్టాలంటే ఫస్ట్ బ్రాహ్మణుని చంపాలి, అది చంపేస్తే చాలు వీళ్ళకి రాజ్యాధికారం వస్తుంది. మరి కమ్యూనిజం అంత గ్రేట్ అయితే రష్యా ఎందుకు ముక్కలైంది 1921లో? మరి చైనా ఎందుకు ఈ రోజు మీడియాను బ్యాన్ చేసింది? ఫిడెల్ కాస్ట్రో ఎందుకు గొప్ప దేశం ఏర్పాటు చేయలేకపోయాడు? ఎందుకంటే వాళ్ళు దేశాలను ముక్కలు చేయడం, సంస్కృతులను ముక్కలు చేయడం వాళ్ళ యొక్క ప్రాతిపదిక. ఈ రోజు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు దూరం అవుతున్నారనే దానికి కారణం ఈ రోజు కమ్యూనిస్టులు మాత్రమే. వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటల్లో నేను ఒక మాట చెప్తాను, చాలా బాగా రాసి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14వ తేదీన ఈ రోజు భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు అయినటువంటి దత్తో పంత్జీ ఠేంగ్డే గారితో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే,
నా ముందు ఉంది ఒకే ఒక్క ప్రశ్న. నేను పోవడానికి ముందు నా ప్రజలు ఒక నిశ్చితమైనటువంటి మార్గం చూపించడం. నా ప్రజలు ఇప్పటి వరకు దూరంగా ఉంచబడ్డారు, పీడించబడ్డారు, దోచబడ్డారు. అంబేద్కర్ గారు చెప్తున్నారు ఈ మాట. వారిలో ఇప్పుడు కదలిక వచ్చింది. ఈ కారణంగా వారిలో ఆవేశం, ఆక్రోశం కలగడం సహజం. అటువంటి ప్రజలను చాలా త్వరగా కమ్యూనిజానికి ఎరవుతారు. చూడండి, అంబేద్కర్ గారు దత్తోది పంతులు వారితో చెప్తున్నారు, అయితే నా ప్రజలు కమ్యూనిజానికి బలి కావడానికి నేను సమ్మతించను. నా దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి దారి చూపించాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా మీరు దేశ హితం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే నేను ఇప్పుడు కనుక నా ప్రజలను ఒక దారి చూపించకపోతే వారు కమ్యూనిస్టుల మాయాలో చిక్కుకుంటారు. కాబట్టి వారిని కాపాడాల్సిన బాధ్యత మీదే అని సామాజిక సమర్థత పుస్తకంలో చాలా క్లియర్గా లిఖించబడి ఉంది. తేదీతో సహా అంబేద్కర్ గారు ఏం చెప్పారు అన్నది. కాబట్టి ఈ రోజు దళిత మేధావులు అందరూ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏం అవసరం వచ్చింది? ఈ రోజు మనం ఎవరైతే దళితులు అనబడుతున్నాం వాళ్ళందరికీ నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. రామాయణుడు వాళ్ళ యొక్క సమాజం వచ్చేసి మెహతార్ సమాజం, దాన్ని ఈ రోజు మనం మేతర్ సమాజం అంటాం. అంటే అతను బ్రాహ్మణుడు కాదు, రాముడు బ్రాహ్మణుడు కాదు, సీత బ్రాహ్మణురాలు కాదు, దశరథ మహారాజు బ్రాహ్మణుడు కాదు, లక్ష్మణుడు బ్రాహ్మణుడు కాదు, హనుమంతుడు బ్రాహ్మణుడు కాదు, జాంబవంతుడు బ్రాహ్మణుడు కాదు. మరి బ్రాహ్మణులు కానటువంటి వీళ్ళందరినీ కూడా ఒక గుడి కట్టి దానికి ఒక శిలా విగ్రహం చేసి ఈరోజు పూజిస్తున్నది ఎవరు? బ్రాహ్మణులు కాదా? మరి వాళ్ళని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఒక దళితుడిని దేవుడిని చేసి, ఒక బీసీని దేవుడిని చేసి పూజిస్తున్నాడు. బ్రాహ్మణుడికి మనం వ్యతిరేకంగా ఎందుకు పోతాం? వ్యతిరేకంగా వెళ్ళాలి అని చెప్పేసి చేసింది ఎవరు? కమ్యూనల్ అవార్డ్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు 1930లో ఒక అవార్డు పెట్టింది. ఏం అవార్డు అది? కమ్యూనల్ అవార్డ్. ఈ దేశంలో ఎలక్షన్స్ గెలవడానికి బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ముక్కలుగా చేసి హరిజనులుగా, గిరిజనులుగా ఇట్లా చేయడానికి చేస్తే అప్పుడు దాన్ని వ్యతిరేకించింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు దాన్ని వ్యతిరేకించారు. తర్వాత అంబేద్కర్ గారు దగ్గర నుండి కాంగ్రెస్ ని గెలిపించింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా పీడించబడింది హిందువులు, మన పైన దాడి చేయబడింది. మనం దీన్ని అర్థం చేసుకోవడం లేదు. రామానుజుల వారు కావచ్చు, శంకరాచార్య వారు కావచ్చు, సావర్కర్ గారు కావచ్చు, జ్యోతిబా పూలే గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఎవరైనా వాళ్ళు సామాజిక సమరసతనే చేస్తారు. మాననీయ గోల్వల్కర్ గారు కావచ్చు, హెడ్గే వారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానివ్వండి. మూడవ సరస్వతి చాలక్ గారు వారి ఇంటిలోకి వాళ్ళ ఇంట్లో అన్నం తినడానికి వస్తున్నటువంటి కార్యకర్తలు ఉద్దేశించి వాళ్ళ అమ్మగారు ఒకటే అన్నారు, ఆయన శ్రీ వైష్ణవ బ్రాహ్మణ్. అమ్మ, ఈ రోజు మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు, వీలైతే నువ్వు అడ్డం వడ్డించు, లేదా నువ్వు బయటికి పో, నేను వడ్డించుకుని తింటాను. మూడవ సరస్వతి చాలక్ గారు అన్నారు. అంటే ఈ రోజు ఆర్ఎస్ఎస్ దళితులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, అంటే రాహుల్ గాంధీ పార్టీ పరంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, బృందాకారం కావచ్చు, లేకపోతే సర్జిల్ ఇమాం లాంటి వాడు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ఈరోజు మీ అందరికీ తెలుసు, రాజీవ్ మల్హోత్రా ఒక గొప్ప పుస్తకం రాశారు, బ్రేకింగ్ ఇండియా 1, బ్రేకింగ్ ఇండియా 2, స్నేక్స్ ఇన్ గంగా 1, ఇందిరా స్నేక్ అనే పుస్తకాలు రచించారు. భారతదేశాన్ని ద్రవిడియన్ ఫౌండమెంట్ మీద ఈరోజు ముక్కలు చేయడానికి. మీరు ఏమనుకుంటున్నారు? బెంగాల్లో జరిగింది చాలా యాదృచ్ఛికమైన ఇన్సిడెంట్ అనుకుంటున్నారా? బెంగాల్లో ముస్లిమ్స్ హిందువుల పైన దాడి చేసి మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే కనుక మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఈరోజు జార్జ్ సోరస్ అనే వాడు ఈరోజు అమెరికాలో కూర్చొని ఈరోజు దక్షిణ భారతదేశంలో గత 12 సంవత్సరాల్లో ₹1,00,000 కోట్ల ఈరోజు ఫండింగ్ చేసింది. మాట్లాడాలనుకుంటాం సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీకు ఆ గౌరవం ఇస్తూ కూడా నేను చెప్తున్నాను, చరిత్ర మనం దూరం చేసుకోలేము. మనం ఈరోజు విడిపోయింది కూడా ఆ చరిత్ర కారణంగానే. కాబట్టి ఈ రోజు మనం వెనకాల నుండి చాలా శక్తులు మనం విడవడానికి ప్రయత్నం చేస్తాం. సరే, మీరు అన్నట్టుగానే ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి మీరు చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటి, దయచేసి ఎవరైనా కనుక ఆర్ఎస్ఎస్ ఈ రోజు దళితుల వ్యతిరేకంగా ఉందంటే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఆర్ఎస్ఎస్ సామాజిక సమరసత కావచ్చు, సేవా భారతి ద్వారా కావచ్చు, లేక సామాజిక సమరసత ఒక ఆయామం, సేవా భారతి ఒక ఆయామం. అలాగే వనవాసి కళ్యాణం కూడా ఆయాం. దీని ద్వారా విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, రకరకాలుగా ఈ రోజు ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను ఒక దగ్గరికి తేవడానికి ప్రయత్నిస్తాం. నేను బేసికల్గా నేను ముదిరాజు. ఏ రోజు కూడా విశ్వ హిందూ పరిషత్ నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఎవరు కూడా మా అధ్యక్షులు కానీ సెక్రటరీ ఎవరు కూడా మీకు ఏ కులం నాకు అడగలేదు. కాబట్టి మనం ఎప్పుడు కులాల గురించి మనం మాట్లాడుకోలేదు. వర్ణ వ్యవస్థ అనేది మనం ఉంది, దాని ద్వారా మనం డెవలప్ అయ్యాం. బట్ నేను కోరుకునేది మీ అందరికీ కూడా అంటే, రాజకీయాలకి అతీతంగా మీరు అనుకుంటుండొచ్చు మీరు ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కానీ ఈ రోజు ఆ పార్టీలే ఈ రోజు మనల్ని చాలా దూరంగా తీసుకెళ్తుంది. ఏమవసరం అండి అమెరికాలో పోయి కూర్చోండి. నిన్నటి మీరు నమ్మరండి,
నిన్న మీకు హిందూ న్యూస్ పేపర్ తీయండి. హిందూ న్యూస్ పేపర్ ఎంత ఘోరంగా రాసిందంటే భారతదేశంలో ముస్లింలకి క్రిస్టియన్లకి జాగా లేదు, చంపేస్తున్నాం చూడండి అని చెప్పేసి నిన్న హిందూ న్యూస్ పేపర్లో యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ ఫర్ రిలీజియస్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్ట్ చాలా ఘోరంగా ఉంది. హిందూ న్యూస్ పేపర్ నేను వాట్సాప్లో పెడితే చూడండి. మరి నేను అడిగేది ఏంటంటే నిన్న ఆఫ్రికాలో 600 మంది ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని బోకో హారంకి సంబంధించిన సంస్థ చంపేసి చూడండి మాట్లాడతారు. మన దళితులు అండి వాళ్ళందరూ, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళందరూ ఆది మనవులే, ఆది హిందువులే వాళ్ళంతా. సో నేను అనేది ఏంటంటే ఏదైతే మన పైన వివక్ష జరుగుతుందో ఆ వివక్ష ఒక బ్రాహ్మణుడు చేయలేదు, ఆ వివక్ష హిందూ సమాజం నుంచి ఎప్పటికీ రాలేదు. ఆ వివక్ష ఒక పార్టీని బ్రతికించడానికి కోసం వచ్చింది. ఆ వివక్ష బ్రిటిష్ వాళ్ళు మనల్ని చాలా క్లియర్ గా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సనాతన హిందూ ధర్మాన్ని నామరూపాలు లేకుండా చూస్తుంటే వెయిట్ అండ్ సీ అన్నట్టు వాడికి ఎంత ధైర్యం ఉంది, ఈరోజు ఎంత ధైర్యం ఉంది. ఈరోజు రాముడిని మనం కొలుస్తుంటే చెప్పుబట్టి కొట్టినాడు, అదే విగ్రహం పైన మూత్రం పోసింది. మనకి బాధ కలిగింది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన లోపల దాని పట్ల అవగాహన లేదు. కాబట్టి నేను కోరేది ఏంటంటే మనము మాననీయ ఎమ్మెల్యే గారు నేను కోరేది ఏంటంటే హిందూ లైబ్రరీ అనేది దీంట్లో ఎస్టాబ్లిష్ చేయాలి సార్ ఎక్కడైనా. దానికి ప్లీజ్ నా వంతు సహాయకరంగా నేను చేస్తాను, బిఎస్పీ నుంచి కూడా చేస్తాం. హిందూ లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేయాలి. దాంట్లో మనం చాలా మంది మన యువకులను పిలవాలి. ఎక్కడ ఇట్లాంటి మేధావి వర్గాల మీటింగ్స్ అందులోనే జరగాలి. వాళ్ళందరికీ కూడా మీరు నమ్మరు 2010 కన్నా ముందు ఇట్లాంటి పుస్తకాలు రావడానికి మాలపల్లి అనే ఒక పుస్తకం రచించబడింది. ఉన్నవ నారాయణ గారు ఒక పుస్తకం రచించారు మాలపల్లి. దాన్ని బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాడు, కానీ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని బ్యాన్ తీయలేదు. మీకు తెలుసా? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ పుస్తకం పైన బ్యాన్ పోయింది. ఆ పుస్తకం ఇప్పుడు మార్కెట్లో వచ్చింది. ఒక దళితుడు రాసినటువంటి పుస్తకాన్ని బ్యాన్ చేసింది. ఎందుకు? హరిజనులు ఎట్లా మోసపోతున్నారు రాసినటువంటి పుస్తకం, హరిజన్ రాసిన పుస్తకం బ్యాన్ చేస్తారు ఎవరైనా? సో ఇటువంటి వాటిపైన చర్చలు జరగాలి. మనం ఎక్కడ మోసపోయిన ఆర్థికంగా చర్చలు జరగాలి, చారిత్రకంగా మోసపోయిన దానిపైన చర్యలు జరగాలి, ఆర్థికంగా ఎలా పెరగాలి దానిపైన చర్చలు జరగాలి, ఇలాంటి గ్రంథాలపైన చర్చలు జరగాలి. అప్పుడు కానీ మన లోపల కనిపింపు రాదు. మనం ఎప్పుడు ఏ స్కీమ్స్ వస్తాయో మనకి దళిత బంధు స్కీమ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ రాజకీయ కోణం, చారిత్రక కోణం, సామాజిక కోణంలో మనం ఎక్కడున్నాం, ఎందుకు మన పైన వెలితి చూపుతున్నారు అనే దానిపైన కనుక నిర్దిష్టమైన చర్చలు జరిగితే, మన చరిత్రను కనుక మనం వెంటనే చూస్తే, అరే ఒక దళితుడు రాసినటువంటి రామాయణం చదవద్దని చెప్తారు, ఒక దళితుడు రాసినటువంటి వ్యాస మహాభారతం చదవని చెప్తాడు, ఒక దళితుడు రాసినటువంటి పురాణాలు ఇవి చదవద్దని చెప్తారు. మరి దళితుడు రాసిన పుస్తకాలు చెప్పండి, మనం నేనేం చదవాలి? ఏం చదవాలి చెప్పండి? బ్రాహ్మణ రాసిన పుస్తకం చెప్పండి. వ్యాసుడు బ్రాహ్మణుడు, రాముడు బ్రాహ్మణుడా? కాడే. మనకు దళితుడు ఒక బీసీ రాసిన పుస్తకాన్ని చదవద్దు అని చెప్తుంటే మేము అంగీకరిస్తున్నాం, మేమెంత మూర్ఖులం. ఇది మార్పు రావాలి అని నేను చెప్తున్నాను. సో ఇది నేను చెప్పేది. అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకెంత పవిత్రమైందో, నా వాల్మీకి, నా ఎస్టీ రాష్ట్ర వాల్మీకి నాకు అంతే పవిత్రం, నా వ్యాసుడు రాష్ట్ర వాల్మీకి నా మహాభారతం అంతే పవిత్రం, నా పురాణాలు నాకు అంతే పవిత్రం. ఎందుకంటే నా దళితులు, నా బీసీలు రాసినటువంటి పుస్తకాలని దాన్ని చదవద్దని చెప్పడానికి ఈ బ్రాహ్మణుడు అయినటువంటి బృందాకారత ఎవరు, ఈ సీతారాం యేచూరి ఎవరు, ఈ హేతువాదులు ఎవరు? సో నేను కోరుకునేది ఈ రకమైనటువంటి మార్పు మీ లోపల రావాలి. ఎప్పుడైతే ఇటువంటి గళమిస్తామో ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైన గళాలు వస్తాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు రాజకీయ లబ్ధి కావాలి. దయచేసి రాజకీయ లబ్ధిలోంచి పైకి రండి, ఆర్థిక లబ్ధిలోంచి పైకి రండి. అంబేద్కర్ గారి మాటలు ఒకే ఒక వాక్యం చెప్తే నేను ముగిస్తున్నాను. ఏ జాతి తన చరిత్రను మర్చిపోతుందో, ఏ జాతి తన మూలాలను మర్చిపోతుందో ఆ జాతికి ఉనికి లేదు, ఆ జాతీయతకు ఉనికి లేదు. మీరు మీ మూలాలను మర్చిపోతే, మీ మూల రాముడిని మర్చిపోతే, మీ మూల గ్రంథాలను మర్చిపోతే, మీ మూల వ్యవస్థని మర్చిపోతే, మిమ్మల్ని మీరు మర్చిపోయి మీరు రాజకీయ నాయకులాగా మిగిలిపోతారు, కానీ ఏనాటికి కూడా ఒక హిందువులాగా మిగలరు. ఈ మార్పు రావాలనుకుంటూ ధన్యవాదాలు.